తమిళ రాష్ట్రంలో తెలుగు మాట్లాడడం గొప్ప కాదు. మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే, గత పార్లమెంటు సమావేశాలు జరిగే ముందు తమిళ రాష్ట్రంలో 40 మంది మేము పార్లమెంట్ సభ్యులం. 40 మంది తమిళనాడు పార్లమెంట్ సభ్యుల్లో నేను ఒక్కడు మాత్రమే తెలుగులో ప్రమాణం చేస్తున్నాను. నా యొక్క ప్రమాణ స్వీకారం తెలుగులో తీసుకున్నాను. నేను నా యొక్క ప్రమాణ స్వీకారం అనంతరం జై తమిళనాడు అని చెప్పి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాను. మొత్తం యావత్ తమిళనాడు 39 ఎంపీలంతా కూడా నాతో గొడుగు పడ్డారు. ఏందయ్యా తమిళనాడు నుంచి నువ్వు ఎందుకు తెలుగు చెప్తావంటే, నేను చెప్పాను, నన్ను ఇక్కడ పంపించి పెట్టిన తెలుగు ప్రజలయ్యా, నేను తప్పనిసరి తెలుగు చెప్పకపోతే వాళ్ళు బాధపడతారు అని చెప్పి. దయచేసి చెప్పట్లు కాదండి ఇక్కడ. నేను చేసిన ప్రసంగం మా తమిళ రాష్ట్రంలో రాజకీయంలో మార్పు జరిగి పార్లమెంటే జరిగే సమావేశాల్లో ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు ఆంగ్ల భాషలోనే వాళ్ళ యొక్క భాషను ఉంటాయి. కానీ నేను తెలుగు భాషలో ప్రమాణం చేస్తున్నారు. ఒక మెజారిటీ ఎంపీస్ ఇప్పుడు ఈరోజు తమిళనే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ప్రసంగాలు కానివ్వండి, ప్రశ్నోత్తరాలు కానీ అంతా కూడా వాళ్ళు ఈరోజు తమిళలో చేస్తూ ఉంటారు. కానీ నా బాధ ఏమంటే, ఇటు ఆంధ్ర రాష్ట్రం నుంచి కానీ అటు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన మన ఒక తెలుగు ఎంపీ కూడా ఒక్క ముక్కు కూడా తెలుగులో మాట్లాడేది నా బాధ. ఎవరైనా ఒక పార్లమెంట్ సభ్యులు తెలుగులో ప్రసంగం చేస్తారా, ఏదైనా ఒక క్వశ్చన్ వేస్తారని నేను ప్రతి సమావేశంలో కూర్చొని చేస్తాను, కానీ చేయరు. దయచేసి ఈ సభాముఖంగా పెట్టుకుంటే పెద్దలకు కానీ నా యొక్క అన్నదమ్ముల సోదరు మీ యొక్క చెప్పే వినడం ఏమంటే, మీ ప్రాంతంలో ఉంటే పార్లమెంట్ సభ్యులకి తప్పనిసరిగా ఈసారి మీరు తెలుగులో మాట్లాడాలని చెప్పి మీరు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకోరని చెప్పి మీకు నా యొక్క విన్నపాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను.